హైదరాబాద్లోని గచ్చిబౌలి అంజయ్య నగర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్నటువంటి 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇద్దరు మృతి చెందారు. భారీ శబ్దంతో భవనం కూలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ కారే, మోపత్గా గుర్తించారు. ఉమేష్ కారే వయసు 34 ఏళ్లు కాగా మోపత్ వయసు 42 ఏళ్లు. వీరిద్దరూ టైల్స్ కార్మికులుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు కార్మికులు భవనం కూలిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. భవనం కుప్పకూలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కొండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ దగ్గర అంజయ్య నగర్లోని దారుణం చోటు చేసుకుంది. అయితే 7 అంతస్తుల నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా నేలమట్టం అవడంతో కూడా ఏదైతే అందుట్లో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణం చెందారు. అయితే ప్రస్తుతం మనం ఏదైతే కొండాపూర్ ప్రాంతంలోని అంజయ్య నగర్లో ఈ కూలిపోయిన భవనం దగ్గర అయితే ఉన్నాం. అయితే ఇక్కడ ఈ భవనం ప్రస్తుతం అండర్ కన్స్ట్రక్షన్స్లో అయితే ఉంది. అయితే ఇక్కడ 50 గజాల స్థలంలోని ఇటు ఈ ల్యాండ్కి సంబంధించిన ఓనర్ అంటే బిల్డింగ్ ఓనర్ సుమారు 7 అంతస్తులు భవనం అయితే ఇక్కడ నిర్మాణం చేశారు. అయితే ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది అలాగే ఇటు అధికారులు కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడ సహాయక చర్యలు అయితే చేపట్టారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న శిథిలాలను తొలగించి 2 మృతదేహాలు అయితే బయటకు తీశారు. అయితే ఇక్కడ మిగతా శిథిలాలు తొలగించిన తర్వాత ఇందులో ఎంతమంది చనిపోయారు అనేది అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం అవుతుంది. అయితే ఇటు మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ముఖ్యంగా ఈ అంజయ్ నగర్లోని ఈ దారుణం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో భారీ శబ్దాలు రావడంతో స్థానికులు సమీప ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు అయితే గురయ్యారు. అయితే ఇళ్ల నుంచి బయటకు అయితే ప్రస్తుతం పరుగులు తీశారనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ 50 గజాల స్థలం ముఖ్యంగా ఇటు నాలా పక్కన ఉండడంతో కూడా ఈ భవనం ఒక్కసారిగా ఏదైతే నేలమట్టమైందని తెలుస్తుందో. అయితే అధికారులు కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా పరిశీలించారు. భవనం కూలిపోవడంతో భారీగా శబ్దాలు రావడంతో కూడా పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పై కూడా ఏదైతే శిథిలాలన్నీ కూడా పక్కనున్న అపార్ట్మెంట్ పై పడడం జరిగింది. అయితే అక్కడ ఈ పక్కనున్న అపార్ట్మెంట్ కూడా ఏదైతే స్వల్పంగా దెబ్బతింది. అయితే ముఖ్యంగా భవనం కూలిన సమయంలో లోపల 3 వ్యక్తులు ఉన్నట్లయితే సమాచారం అయితే తెలుస్తుంది. కూలీలో లేదా ఇతర శిథిలాల కింద చిక్కుకున్న ఉండొచ్చంటూ కూడా ప్రస్తుతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పరిస్థితి మొత్తం కూడా పరిశీలించారు. శిథిలాల తొలగింపు లోపల ఎవరైనా చిక్కుకున్నారనే అంశంపై అధికారులు కూడా దృష్టి సాధించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి దర్యాప్తు కూడా చేపడుతున్నారు. అయితే మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ కేవలం ఈ 50 గజాల స్థలం ఏదైతే చాలా చిన్న స్థలం ఉంటుంది. ఈ 50 గజాల స్థలంలో కేవలం G+1 వరకే పర్మిషన్ ఉంటుంది. కానీ ఈ బిల్డింగ్ ఓనర్ అంటే ఈ ల్యాండ్ ఓనర్కి సంబంధించి ఎటువంటి పర్మిషన్స్ తీసుకోకుండా ఈ 7 అంతస్తులు 50 గజాల్లోని 7 అంతస్తుల భవనం కట్టడంతో కూడా అది కూడా ఏదైతే నిర్మాణ లోపాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మొత్తం నేలమట్టం అయిపోయింది. అయితే ఈ పక్కన ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా ఇక్కడ దెబ్బతిన్నాయి. ప్రస్తుత విజువల్స్లో చూడొచ్చు. ఈ పక్కన ఉన్న అపార్ట్మెంట్ పై కూడా ఈ ఫ్లాట్లపై కూడా ఆ బిల్డింగ్ పడడంతో కూడా ఇక్కడ ముఖ్యంగా అపార్ట్మెంట్లో ఒక వ్యక్తికి కూడా కొన్ని గాయాలు అవడంతో వెంటనే ఇక్కడ సమీపంలో ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అలాగే అటు పక్కనున్న బిల్డింగ్ అంటే మన విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ హాస్టల్ వచ్చేసి ఉంది. అయితే ఆ హాస్టల్కి సంబంధించి అధికారులు రాగానే ఆ హాస్టల్ మొత్తాన్ని కూడా ఖాళీ చేయించారు. ఎందుకంటే ఈ బిల్డింగ్ పడిన సమయంలో కూడా ఏదైతే అది కూడా పూర్తిగా ధ్వంసమైంది. అయితే అందులో ఉన్న వ్యక్తులు అంటే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో కూడా వెంటనే అధికారులు ఇక్కడ చేరుకొని వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేయించడం జరిగింది. అయితే ఆ తర్వాత ప్రస్తుతం ఏదైతే ఇక్కడ కొద్దిసేపటి క్రితమే ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. అయితే జోనల్ కమిషనర్ సృజన మేడం కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా ఇక్కడంతా కూడా పరిశీలించారు. అయితే ముఖ్యంగా ఈ నాలా ఉండడంతో అలా దాన్ని కూడా ఎంక్రోచ్మెంట్ చేసి ఈ బిల్డింగ్ కట్టినట్లు కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ బిల్డింగ్ సంబంధించి ఎటువంటి పర్మిషన్స్ తీసుకోలేదంటూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఏదైతే అధికారులు చెప్తున్నారో. అయితే ఇక్కడ ఉన్న స్థానికులు కూడా గతంలో కూడా ఏదైతే ఈ నాలాను ఎంక్రోచ్మెంట్ చేసుకుని దాన్ని కబ్జా చేసి దీనిపై ఏదైతే 7 అంతస్తులు భవనం కడుతున్నారంటూ కూడా ఇదివరకు GHMC కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ అధికారులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. అయితే 50 గజాల్లోని 7 అంతస్తుల భవనం కట్టడంతో అది కూడా నిర్మాణ లోపం కూడా చాలా ఎక్కువ ఉండడంతో కూడా ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా ఈ బిల్డింగ్ మొత్తం కూడా అపార్ట్మెంట్ మీద పడి మొత్తం 7 అంతస్తులు కూడా నేలమట్టం అవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ శిథిలాల కింద 2 వ్యక్తులు అయితే చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే మరొక వ్యక్తి కూడా ఉన్నట్లు ఇటు అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ సహాయక చర్యలు కూడా అధికారులు అయితే చేపట్టడం జరిగింది. కెమెరామెన్ భానుతో కుమార్, ప్రైమ్ న్యూస్, హైదరాబాద్.